హలో యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది పార్ట్ 1 ఆఫ్ మై రూమ్ మేకోవర్. సో నా రూమ్లో వాల్స్ అయితే అస్సలు బాలే అనమాట. ఇట్లా మొత్తం డబుల్ టిప్ ప్లాస్టర్స్తో ఉన్నాయి. సో కాబట్టి నేను మొత్తం దాన్ని అంతా కవర్ చేయాలనుకున్నా. అండ్ నేను దీన్నైతే ఈ స్టిక్కర్స్ని నేను బయట షాప్లోనే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే మనం వాష్రూమ్ వాల్ని డెకరేట్ చేద్దాం. నా దగ్గర ఆల్రెడీ ఇది వుడెన్ స్టాండ్ ఉందన్నమాట. ఎప్పుడో నేను లాస్ట్ ఇయర్ నా వేరే రూమ్ డెకోర్ చేసినప్పుడు తీసుకున్నాను. అదైతే ప్లేస్మెంట్ అంతా చూసుకుని ఆ వాల్ మీద అయితే ప్లేస్ చేసేస్తున్నాం. అండ్ నేను లాస్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు ఇట్లా క్యూట్గా చిన్న ఇంకా ఎండ్లో ఇట్లా 3 ప్లాన్స్ ఉన్నాయన్నమాట. నాకు ఇది మా ఇంటికి చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నా, కానీ ఇంకా ఇంట్లో పెట్టలే. ఇంకా మళ్ళీ ఎలా తీసుకెళ్ళానో అలాగే తీసుకొచ్చేసాను. ఇక్కడైతే బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. అండ్ అక్కడ ప్లేస్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే లైక్ చాలా ఏస్థెటిక్గా ఉంది. అండ్ తర్వాత ఇంకా నాకు వాష్రూమ్ డోర్ మీద కూడా ఏదో ఒకటి చేయాలనిపించింది. బికాస్ ఏమైనా ఫొటోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. కాబట్టి నా దగ్గర డ్రీమ్ క్యాచర్ ఒకటి ఉందన్నమాట. నాకు కింద ఫెదర్స్ నచ్చలేదు. అంటే ఇంకా చాలా రోజులు అయిపోయింది, లైక్ ఇయర్ అయిపోయింది కాబట్టి, ఇయర్ కాదు యాక్చువల్లీ 2 ఇయర్స్ అయిపోయినట్టుంది. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది కాబట్టి అవంతా ఫెదర్స్ అంతా డార్క్ అయిపోయినాయి. సో ఆ ఫెదర్స్ అన్ని కట్ చేసేసి ఇంకా అది అక్కడ అట్లా ప్లేస్ చేశాను. సీ హౌ గుడ్ ఇట్ ఈస్. అండ్ తర్వాత నా బ్యాక్ సైడ్ వాల్ అయితే డెకోర్ చేద్దాం అనుకున్నా. దానికి ఏం చేశా అంటే ఇట్లా మోటివేషనల్ కోట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే నేను ప్రింట్అవుట్స్ తీసుకున్నా. బికాస్ బయట పోస్టర్స్ ఉంటాయి, కాకపోతే అంత స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఆ రూమ్ నేను ఎన్ని రోజులు ఉంటా కూడా తెలియదు కదా. సో అందుకని చెప్పి ఆ ప్రింట్అవుట్స్ అయితే తీసేసుకుని ఇంకా మన ప్లేస్మెంట్ అయితే మన ఇష్టం. కాకపోతే అట్ లాస్ట్ ఏమైంది అంటే నాకు ఆ వాల్కి సరిపోలే అనమాట. అంటే చాలా తక్కువ వచ్చినాయి. కాకపోతే ఇంకా మిగతా ఆపోజిట్ వాల్కి తెచ్చిన లైక్ పోస్టర్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. అండ్ తర్వాత అయితే లైట్ ప్లేస్మెంట్ నేనైతే ఇట్లా వామ్ లైట్స్ పెట్టాలి అనుకున్నా. ఇవైతే మనకి నార్మల్ బయట దొరికే ఎల్ఈడి లైట్సే, అంటే లైక్ వామ్ లైట్స్ దొరుకుతాయి కదా నార్మల్ బయట. సో అవే అనమాట. నేను ఇవైతే ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, లిటరల్లీ ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇదైతే నేను మొత్తం ఇట్లా ఆ వాల్ అంతా కవర్ అవ్వాలి అనుకున్నా. అండ్ మిగిలింది ఉంటే నా కబోర్డ్స్ కింద కూడా పెట్టాను అనమాట. అండ్ యూ విల్ లవ్ ద లుక్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ఫినిష్డ్, కాకపోతే రేపు మొత్తం కంప్లీట్ చేద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.